నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఎన్డీఏతో తెగతింపులు చేసుకుని బయటకు రావాలన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రముఖ వ్యాపారవేత్తతో మాజీ ఉపరాష్ట్రపతితోనూ సమావేశమై మంతనాలు జరిపారని, కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రచారం పూర్తిగా వదంతి మాత్రమేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆ వదంతి ప్రచారంలోకి వచ్చిన సమయంలోనే తాను కాకతాళీయంగా వారిలో ఒకరితో భేటీ కావడంతో దానిపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి జరిగిందేమిటో వివరించానని మంత్రి లోకేష్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ నిర్వహించిన ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోకేష్ ఈ విషయం తెలియజేశారు. టీడీపీ అసంతృప్తితో ఉందని, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లాలనుకుంటుందని ప్రతి 3 నెలలకో 6 నెలలకో ఊహాగానాలు ప్రచారంలోకి తెస్తున్నారని, టీడీపీ ఎన్డీఏతోనే ఉందని, ఉంటుందని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎవరిని కలిశానో, ఏం మాట్లాడానో ప్రధానికి వివరించాను. నేను చెప్పింది విని ప్రధాని నవ్వేశారు. తన దృష్టికి ఏ వదంతి రాలేదని, ఒకవేళ అలాంటిదేదైనా తాను విని ఉంటే చెక్ చేయించేవాడినని, నేరుగా అడిగేవాడినని ప్రధాని లోకేష్తో అన్నారట. ఇలాంటి వదంతులు వస్తున్నాయని ఎవరినీ కలవడం మానేస్తావేమో, అలా చెయ్యొద్దని కూడా ప్రధాని సూచించారని లోకేష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్డీఏకి టీడీపీ బేషరతు మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోదీ దేశానికి ప్రధాని. ఆయన నేను ఎప్పుడు కోరినా కాదనకుండా సమయం ఇస్తున్నారు. డేటా సెంటర్స్ సహా చాలా విషయాలపై మార్గదర్శనం చేస్తున్నారు అని లోకేష్ తెలిపారు. మరోపక్క ప్రధానిగా అద్వానీని కాదని మోదీని ఎంచుకోవడం బాధించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నట్లు టీవీ5 లోగో పెట్టి ఫేక్ ప్రచారంలో భాగంగా నీలి మూక రంగంలోకి దిగింది. ఫేక్ వార్తపై జాతీయ మీడియా మంత్రి లోకేష్ను ప్రశ్నించడం, ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి రావడం విచారించాల్సిన విషయం. టీడీపీ జనసేన ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఫేక్ వార్తలకు అడ్డాగా నిలిచింది. ప్రధాని మోదీ మదిలో అనుమానం విత్తనం వేసి బంధాన్ని బలహీనం చేస్తే, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేస్తే వైసీపీ లాభపడుతుంది. గతంలో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడానికి ప్రధాన కారణం వైసీపీ నెంబర్ 2 విజయసాయిరెడ్డి ఢిల్లీలో నడిపిన వికృత రోత రాజకీయం అంతా ఇంతా కాదని అప్పట్లో వార్తలొచ్చాయి. దొంగచాటుగా పీఎంఓలో సాయిరెడ్డి తచ్చాడిన ఫోటోలు అప్పట్లో బయటకొచ్చాయి. ఇప్పుడు కూడా వైసీపీ అదే పందాను ఎంచుకుందా? ఇక రాష్ట్రంలో రౌడీ షీటర్ పిల్ల సాయిని కాపు యువకుడు అని వైసీపీ నీలి మీడియా హోరెత్తిస్తోంది. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలతో ఒక విషయం స్పష్టమైంది. కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా ఎంపిక చేసిన కొంతమంది వ్యక్తుల ద్వారా జరిపించిన ప్రచారం, మాజీ ఉపరాష్ట్రపతి ప్రముఖ వ్యాపారవేత్తతో రహస్యంగా సమావేశమయ్యారు, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొస్తుంది అనే తప్పుడు కథనాల ప్రచారం ఎంతలా విస్తరిస్తే ప్రధాని నరేంద్ర మోదీకి తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని లోకేష్ చెప్పడం గమనార్హం. టీడీపీ బీజేపీ మధ్య అనుమానాలు పెరిగితే, ఎన్డీఏలో చీలిక ఏర్పడితే దానివల్ల లాభపడేది ఎవరు? ఈ తరహా తప్పుడు ప్రచారాలు కూటమిలో అపనమ్మకం సృష్టించే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో సమాచారం కంటే సందేహం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక రౌడీ షీటర్ పిల్లసాయి కేసులో కూడా కాపు యువకుడు అనే గుర్తింపును పదే పదే వైసీపీ మీడియా ఎందుకు చేస్తుంది? ఇక్కడ కూడా ప్రశ్న అదే. ఒక వ్యక్తి సంఘటనపై చర్చ జరుగుతుందా, లేక ఒక సామాజిక వర్గం భావోద్వేగాలను ప్రభావితం చేసే విధంగా కథనం నిర్మిస్తుందా? నేరం చేసిన వ్యక్తి హంతకుడు ఏ కులానికి చెందినవాడైనా చట్టం ముందు అతని కులం కాదు, అతనిపై ఉన్న ఆరోపణలు, సాక్ష్యాలే ముఖ్యం. రాజకీయ కమ్యూనికేషన్లో నాటి తల్లి కాంగ్రెస్ పాత వ్యూహం, నేటి పిల్ల కాంగ్రెస్ వైసీపీ వ్యూహం. కాపులను విడగొట్టాలి, పవన్ కళ్యాణ్ను బలహీనం చేయాలి, కాపు భావోద్వేగాలను రెచ్చగొట్టి కాపు ఓటును చీల్చాలి. రాజకీయాల్లో వార్తల కంటే వదంతులు వేగంగా ప్రయాణిస్తాయి. కానీ ఒక ప్రజాస్వామ్యంలో వదంతులు కాదు, ఆధారాలతో నిరూపించబడిన వాస్తవాలే ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయాలి. అదే మీడియా బాధ్యత కూడా. సామాజిక వర్గాల భావోద్వేగాలను రెచ్చగొట్టే కథనాలు, ప్రత్యర్థి నాయకత్వంపై అనుమానాలు పెంచే తప్పుడు సమాచార ప్రచార వ్యూహాల్లో వైసీపీ ఆరితేరిన పార్టీ. అవునా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.